అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. వెనకట ఏదో రాక్షసునికి నిజం చెప్తే తల 1000 వక్కలైతదని శాపం ఉండేనట. అగో మన కాంగ్రెస్ సర్కార్కు గసంటి శాపమే ఉన్నట్టున్నది. అందుకే వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పరు, అబద్ధాలతోటే గద్దెనెక్కి అటెనక ఓట్లేసినోళ్ళని ఎక్కిరిస్తుంటారు. దేశంలో ఎవ్వరు ఏనని సర్కారు ఉద్యోగాలు కేసీఆర్ సార్ ఇస్తే కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇస్తలేడని కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మార్పు కావాలి సర్కార్కు ఓటేసిండ్రు నిరుద్యోగులు. గద్దెనెక్కినాక కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులకు ఇట్లా సన్మానం చేస్తుండ్రు. చూడుర్రి ఎట్లుందో జంగు. హామీలకు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీఎస్పీఎస్సీ కాడ శాంతియుత నిరసన చేసేందుకు పోతున్న విద్యార్థులను, నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ టౌన్లకు తరలించిండ్రు. అంత భయం ఉన్నోడివి మా హామీలు తీర్చు, దీన్ని ఇంతటితో ఆపం, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. నువ్వు నీ పోలీస్ బలం చూసుకున్నావు, నీ అధికార బలంతో నువ్వు చేస్తే మా కడుపు మంటతో ఎంతవరకైనా మేము తగ్గిస్తాం. ఇది మా ఓపెన్ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సోకాళ్ళు ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? అలా గోసం చెప్పుకునే అవకాశం కూడా లేదా? ఇదేనా ప్రజలు కోరుకున్నది? మేధావి వర్గాలు కావాలని పట్టుబట్టింది ఈ నిర్బంధాల కోసమేనా? మార్పు కావాలని ఓటేసింది. ఓ దిక్కు ఒకవైపు ప్రజాపాలనని ప్రచారం, ఇంకో దిక్కు గొంతెత్తినోళ్ల మీద పోలీసుల బూటుకాళ్లతోటి దొక్కించుకుంటా పాలన చేస్తున్న వైనం. ఇది హక్కులను హరించుడు కాదా? నిరసన చేసే హక్కు కూడా లేకుంటే ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది? అసలు ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన విద్యార్థులను నడి రోడ్డు మీదకి ఇడిచి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ముఖం తిప్పుతున్నది ఎవరు? ఓట్లప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏడబోయింది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ప్రతిపక్ష లీడర్లను చేర్చుకునే దాని మీద ఉన్న సోయి నిరుద్యోగుల గోసలు తీర్చే దాని మీద లేదా? ప్రతిపక్ష లీడర్లు ఓట్లేస్తే గద్దెనెక్కిర్రా, జనం ఓట్లేస్తే గద్దెనెక్కిండ్రా అని మస్తుగా గరమైతున్నారు నిరుద్యోగులు. ఎవరన్నా ఏదైనా పని చేస్తే ఇంట్లో పెద్దలకు చెప్తారా, బయట వాళ్ళకి చెప్తారా? నాన్న నేను గిడికి పోతున్నా, అమ్మా నేను గీ పని చేస్తున్నా, అన్నా నేను గిది చేద్దాం అనుకుంటున్నా అని ఇంట్లోకి మొదలు చెప్తారు ఎవ్వరైనా. కానీ మన ప్రజాపాలన సీఎం సారు మాత్రం పక్క రాష్ట్ర సీఎంను కలుస్తున్నా అని వాళ్ళ పార్టీ యజమానికి కాకుండా పక్క పార్టీ యజమానులకు చెప్తుండు అంటే ఏమనుకోవాలనో మీరే ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఢిల్లీకి పోయి వ్యవహారాలు నడిపిస్తుండు. మంత్రివర్గ విస్తరణ అనుకుంటా ఢిల్లీకి పోయిండు. ఆయన పట్టుకొచ్చిన లిస్టును నమ్మక హైకమాండ్ ఎంబడే బట్టి సార్ను కూడా ఢిల్లీ పిలిపించుకున్నది. కేంద్ర మంత్రులను కలిసే వంకతోటి వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగిండు. ఖుద్దు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్ర మంత్రులను ఇట్లా కలిసి మాట్లాడలేదు. కానీ ఎన్డీఏ కూటమి సీఎం లెక్కనే కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ పోయి కేంద్ర మంత్రులకు సన్మాన సత్కారాలు చేస్తాండు. వాళ్ళతోటి గంటల తరబడి ఇకలు పకపకలు పెట్టుకుంటా మాట్లాడతాండు. సరే, అదంతా లేని మర్యాద నటించిండు అనుకుందాం. కానీ రేపు 6వ తారీఖు నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం కలవబోతున్నాం. అంత మీ ఆశీర్వాద బలమే అన్నట్టు అమిత్ షా సార్కు చెప్పినా అని మీడియా సమక్షంలో రేవంత్ సారే చెప్పుకొచ్చిండు. మరి ఎన్డీఏ కూటమిలున్న సీఎం తోటి కాంగ్రెస్ సీఎం కలిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పబ్లిక్ లో రాంగ్ ఇండికేషన్ పోతుందని కదా ఎవరైనా కలిసేందుకు జంకుతారు. ఒకవేళ అంత కలవాల్సి వస్తే అలా హైకమాండ్ వాళ్ళకు చెప్పాలి. రాహుల్ గాంధీ సారు, సోనియా గాంధీ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మన సీఎం సార్ మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా సార్ పర్మిషన్ తీసుకుంటాండు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కట్టప్ ఎవలో కాదు, అలా సహచరుని లెక్కనే నమ్మించి ఎండుపోటు పొడిచేది తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులే అవుతుండొచ్చు అని ఇప్పటికే గుసగుసలు సురువైనాయట గాంధీ భవన్ దిక్కు. తెలంగాణ అని రాసున్న కాగితం కనిపిస్తేనే కండ్ల కద్దుకొని మొక్కి తొక్కుల్ల లేకుండా చూసుకునే సంస్కారం మనది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దేవత లెక్క గొలుసుకుంటున్న తీరు మనది. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలన్న తెలంగాణ తల్లి విగ్రహం మీదికి జేసీబీలతోటి పోతుర్రంటే కాంగ్రెస్ వాళ్ళ దురహంకారానికి రోజులు దగ్గర పడ్డాయా అనిపిస్తున్నది. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా కృష్ణ పరమాత్ముడు ఛాన్స్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళ 100 తప్పులు అయ్యేదాకా జనం అన్ని గమనిస్తున్నారు. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో అయిన దారుణం చూస్తే తెలంగాణలో నెత్తురు సలసల మసలుడు ఖాయం. కామారెడ్డిగూడెం చౌరస్తా కాడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేయాలని ఫిర్యాదు చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. పోలీసులను కావలి పెట్టి జేసీబీలతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చేందుకు ఎగిరెగిరి పడుకుంటూ వచ్చిండ్రు. ఊరంతా ఒక్కటై పోలీసుల మీదికి సిగ్గుదప్పిన కాంగ్రెస్ లీడర్ల మీదికి తిరగబడ్డరు. విగ్రహం మీద చెయ్యేస్తే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చి శాపనార్థాలు పెట్టిండ్రు. తెలంగాణ బొమ్మల్లో పీకెత్తాను మీకు
పై అధికారులు కాబట్టి ఆయన చెప్పిన చేస్తున్నాం. దిగు బండి కాదు, ఒక్క రూపాయి పెట్టిన వాళ్ళు ఫస్ట్ దిగు. సార్ లేదా ఇప్పుడు మమ్మల్ని పెట్టాడు ఆయన. ఊరోళ్ళ తిరుగుబాటుకు తోకముడిచిర్రు కాంగ్రెస్ లీడర్లు, అధికారులు, పోలీసోళ్ళు. మరి ఫిర్యాదు చేసిన సన్నాసులకు ఎట్లయినా సిగ్గులేదు. మరి ఆఫీసర్లకు ఏం రోగం పుట్టింది? తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలకు ఎంత పవిత్రమో తెలియదా? ఎవలో శరం తప్పిన బట్టెవాజిగాలు ఫిర్యాదు చేస్తే ముందెనక చూసుకోకుండా విగ్రహాన్ని ముట్టుకుంటారా? ఇదేనా ఆఫీసర్ల సంస్కారం? పబ్లిక్ సెంటిమెంట్ తోటి ముడిపడిన అంశమని పోలీసోళ్లకు తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్తే గట్లనే పనిచేస్తారా? ఇవాళ మీరంతా స్వేచ్ఛగా నౌకర్లు చేస్తుర్రంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు గాదా? దేవత లెక్క గొలుసుకోవాల్సిన తల్లి మీద బుల్డోజర్లతోటి దాడి చేస్తారా? ఇంతకంటే సిగ్గు తప్పిన పని ఇంకేమన్నా ఉంటుందా అని మస్తుగా తిట్టుకుంటున్నారట దేవురుప్పుల జనం. ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణ అభివృద్ధి కోసం తిండి నిద్ర బంద్ చేసి కష్టపడతాండు. ప్రజా సమస్యలు, నిరుద్యోగుల గోసలు, అభ్యర్థుల డిమాండ్లు అన్ని తీరుస్తే జనం జల్దిగా మర్చిపోతారు. అందుకే అసంటి పనులు చేయొద్దని డిసైడ్ అయిపోయి తెలంగాణ అభివృద్ధి కావాలనంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మన పార్టీలనే ఉండాలనే గొప్ప ఆలోచనతోటి అర్ధరాత్రి కూడా కండువాలు కప్పి పార్టీ తీర్థం వస్తుండు సారు వారు. సిగ్గు ఇంత దారుణమైన రాజకీయం దేశంలో ఏడా ఉండదు కావచ్చు. అర్ధరాత్రి ఆవులను అక్రమంగా తరలించే ముఠా లెక్కనే తయారైంది అధికార పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నయానో భయానో భయపెట్టి సంతల పశువులు లెక్క కొనుకపోతున్నది. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి బెదిరిస్తున్నది. ఆ కేసులకు భయపడ్డోళ్ళంతా వణుక్కుంటూ పోయి కాంగ్రెస్ పంచన చేరుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు ఏమన్నా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయా? అసెంబ్లీల మెజార్టీ తగ్గిందా? అదుమరాత్రి 1 గంటకు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్పించుకునే అక్కరేమున్నది? రాష్ట్ర అభివృద్ధి కంటే సార్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకునుడు మీదనే సోయి బాగున్నట్టున్నది. నిరుద్యోగులు ఇంటికి వస్తే కలవనీకే టైం ఉండదు. రైతుల గోసలు చెప్పుకుందామంటే కలవనీకి టైం ఉండదు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటికి పోయి పార్టీలో చేర్పించుకునేందుకు, వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకొని తీర్థం వచ్చేందుకు మస్తు టైం ఉంటుంది. పక్క రాష్ట్రాలకు కంపెనీలు, పెట్టుబడులు తరలిపోతున్నా ఏం ఫరక్ పడది. నీల్లో రామచంద్ర అని రైతాంగం ఏడ్చిన కనికరం ఉండదు. కానీ ప్రతిపక్షాలను కొని పార్టీల చేర్పించుకున్నడైతే ప్రథమ కర్తవ్యంగా సర్కారు సాగిపోతుంటది. గవ్వన్ని చూస్తుంటే తెలంగాణ అభివృద్ధి మీద ఈ అధికార పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది బయటపడుతుంది. పదవుల కోసమే అధికారం తప్ప పనిచేసేందుకు కాదన్న సంగతి మళ్ళోసారి రుజువైతున్నది అని మండిపడుతున్నది తెలంగాణ సమాజం. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ శనార్థి.